చేస్తున్నాను అండ్ చేస్తేనే ఉంటాను కూడా. ఎందుకంటే ఆ రెండింటిపైన ఎవరైతే వర్క్ చేస్తారో సక్సెస్ వాళ్ళ కాళ్ళ దగ్గర వచ్చి పడుతుంది. మార్క్ మై వర్డ్స్. సో ఆ రెండింటిపైన నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సపోర్ట్ ఆన్ మెంటర్స్. ఈ రోజు నేను ఇంత ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి రీజన్ ఒకటే అనమాట. కొంతమంది గురువులు నా జీవితంలో వచ్చారు, చీకటి గదులు ఉన్న నా జీవితాన్ని తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేశారు. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై గురువుస్ అన్నమాట ఈరోజు సక్సెస్ కావడానికి. కట్ చేస్తే ఇప్పటి వరకు 2 మిలియన్ ప్లస్ పీపుల్ని అడ్రస్ చేశాను. దుబాయ్, మలేషియా, సింగపూర్, తైవాన్లో ఉన్న ప్రోగ్రామ్స్, 2 బుక్స్ రాశాను, అవార్డ్స్ తీసుకున్నాను. టాప్ సెలబ్రిటీస్కి ఈరోజు 1-to-1 కోచింగ్ ఇస్తున్నాను. టాప్ కంపెనీస్కి ఈరోజు ట్రైనింగ్ సెలెక్ట్ తీసుకుంటున్నాను. రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా చాలా హ్యాండిల్ చేస్తున్నాను. అండ్ ఓవరాల్గా నా లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి రాబోయే సేపటికి మీకు కొన్ని బెస్ట్ పాయింట్స్ అనేది చెప్పబోతున్నాను. సో మీరందరూ కూడా రెడీ ఉన్నారా మరి? రైట్. సో ఇప్పటి వరకు గ్రూప్ పైన ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఎందుకోసం సక్సెస్ఫుల్ అయ్యారంటే ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ రిక్వైర్ వన్ కోచ్. ఎవ్రీబడి రిపీట్, ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ రిక్వైర్ వన్ కోచ్. సచిన్ టెండూల్కర్ మన అందరూ కూడా గాడ్ ఆఫ్ క్రికెటర్ అంటారు. కానీ సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెటర్ అంటే సచిన్ టెండూల్కర్ నేను క్రెడిట్ ఇయ్యను. సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెటర్ అయ్యాడంటే ఆల్ ద క్రెడిట్ గోస్ టు ఈ కోచ్, మెంటర్, ఈ స్టాండర్డ్ మిస్టర్ రమాకాంత్ ఆశ్రికర్. ఆయన క్లాస్ కొట్టారు. తర్వాత స్వామి వివేకానంద ఒకప్పుడు రోడ్ల పైన నిలబడి వెతికేవాడు. బట్ ఆ టైంలో ఒక గొప్ప వ్యక్తి వచ్చి కలిసి బాబు నువ్వు ఇది కాదు నువ్వు ఇది అని చెప్పి పరిచయం చేశాడు. ఆయన వల్ల ఈరోజు స్వామి వివేకానంద మన అందరికీ కూడా పరిచయం అయ్యాడు. ఆయన ఆ గొప్ప వ్యక్తి స్టాండర్డ్ రామకృష్ణ పరమహంస క్లాస్ కొట్టారు. దాని తర్వాత బాయ్స్కి ఫేవరెట్ ఉంటుంది అన్నది. మీరు చేయాలా? చెప్పండి చలో రామ సన్నీ కాదు టీవీ మిస్టేక్ అయిపోయింది. ఓకే, సో టీవీ సింధు ఎవరైతే ఉన్నారో తను సిల్వర్ మెడల్ సాధించింది, గోల్డ్ మెడల్ కూడా సాధించింది. ఎందుకు అంటే ఇప్పుడు కూడా పీవీ సింధు వెనుకల పుల్లల గోపిచంద్ర అంటే గ్రేట్ కోచ్ ఉన్నాడు కాబట్టి ఎంతను బ్యాక్ కూడా మీద అయితే అంటే ఇంకొక విషయం చెప్తాను. పీవీ సింధు లాస్ట్ టైం సిల్వర్ మెడల్ సాధించింది, గోల్డ్ మెడల్ కొంచెంలో ఓడిపోయింది. వచ్చి బాధపడుతూ ఏడుస్తుంది అనమాట. అప్పుడు కోచ్ ఒకటి చెప్పాడు అనమాట, నువ్వు నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఓడతావు, కానీ దానికోసం నువ్వు కొన్ని కాంప్రమైజ్ చేసుకోవాలి, కొన్ని సరెండర్ చేయాలి అని. సరే ఏం చేయాలి? ఫస్ట్ ఏమైనా సరే బిఫోర్ సూర్యుడు కన్నా ముందు రోజు లేవాలి అండ్ నువ్వు క్యాంప్కి రావాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకే డన్. రెండోది నీ మొబైల్ ఫోన్ ఏదైతుందో మళ్ళీ గోల్డ్ మెడల్ కొట్టిన తర్వాత నేను నీకు ఇస్తా, అప్పటి వరకు అది నాకు ఇచ్చాను, అప్పటి వరకు నువ్వు వాడొద్దు అని. సరే అని చెప్పేసి ఆ మొబైల్ ఫోన్ అలానే ఇచ్చింది. ఆయన తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా కూడా పొద్దున్నే 5 o'clock కన్నా ముందే తను క్యాంప్లో అనేది కనబడుతుంది. అట్లా సరెండర్ అయింది కాబట్టి మళ్ళీ తన గోల్డ్ మెడల్ అనేది సాధించిన తర్వాత ఇచ్చాడు గోల్డ్. ఈరోజు సేమ్ ఛాలెంజ్ మీకు కూడా ఇంటర్మీడియట్ అనేది నేను రిజల్ట్స్ సాధించండి, దాని తర్వాత ఫోన్ ఇస్తా, బీటెక్ అనేది మంచిగా పాస్ అవుట్ అయింది, దాని తర్వాత ఫోన్ ఇస్తానని మీ పేరెంట్స్ అన్నారు అనుకోండి, సరిపోతారు కొంతమంది. ఏం లేకుండా నేను బతాను, ఫోన్ లేకుండా నేను బతకలేదు. ఎట్లయితే ఇప్పుడంటే కొంతమంది హాస్టల్ ఉంటారు, అది వేరే విషయం. వాళ్ళు కొంతమంది డేస్ స్కాలర్స్ ఉంటారు, కొంతమంది ఇంకా తల్లిదండ్రులు ఫోన్ చేయాలని వేరే విషయం. కానీ ఒక్కసారి అది చూసింది అనుకోండి అతను అంతేగా. సో పీవీ సింధుకి ఏదైతే ఉందో మన దగ్గర ఏదైతే లేదో ఆమె దగ్గర ఉన్నది మనం అడాప్ట్ చేసుకుంటే మనం కూడా ఆమె కన్నా మించి మనం తయారవుతాం. అవునా కదా? ఎస్. దాని తర్వాత వన్ ఆఫ్ ద ఫేవరెట్ పర్సన్, మై ఫేవరెట్, మీ అందరి ఫేవరెట్, ఈజ్ ద గ్రేట్ లీడర్, ఈజ్ నాట్ ఏ MS ధోని. చిన్నప్పుడు MS ధోని అనేది ఫుట్బాల్ ఆడుకునేవాడు. కోచ్ వచ్చి చెప్పాడు, పీటీ సార్ బాబు నువ్వు ఫుట్బాల్ కాదు, క్రికెట్ షిఫ్ట్ కావాలని క్రికెట్ షిఫ్ట్ చేశాడు. ఈరోజు ధోనిని వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్ అంటే 2011లో వరల్డ్ కప్ కూడా మనకి ఇప్పించాడు. అండ్ చాలా గొప్ప లీడర్ అని మనం అంటుంటాం, విశ్వాసం. కానీ ఇప్పుడు కూడా నేను ధోని క్రెడిట్ ఇయ్యాను. ధోని చిన్నప్పుడు పీటీ సార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫుట్బాల్ ఆడుతుంటే ఆయన టాలెంట్ గ్రహించి క్రికెట్లో షిఫ్ట్ చేశారు కాబట్టి ఈరోజు ధోని మనకు పరిచయం అయ్యాడు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు ఆ పెడెంటీ సార్, పీటీ సార్ క్లాస్ చేశారు. అలానే మేరీ కామ్, తను ఒక బాక్సర్. 2011 లండన్ ఒలింపిక్స్లో షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ హూ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఫ్రమ్ అవర్ ఇండియా. ఇండియాకి రిప్రజెంట్ చేయడానికి ఫస్ట్ ఉమెన్ బాక్సర్. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు 5 నిమిషాల ముందు ఫోన్ వచ్చింది ఇండియా నుంచి, ఈ పిల్లలు షాప్ అప్పుడు ఉన్నారు, ఏమైనా తెలియవచ్చు, ఎన్ని మూమెంట్ తొందరగా ఇండియాకి వచ్చేసేయాలి. బోట్ పెట్టేసి ఏడ్స్ కూడా కూర్చుంది. కోచ్ చెప్పాడు, నా వద్దమ్మా నడు, మ్యాచ్ ఇప్పుడు తర్వాత కూడా ఆడుతున్న పిల్లలు మనకి ఇంపార్టెంట్, ఇండియాకి వెళ్ళిపోదామని. అప్పుడు మేరీకా ఫోన్ పెట్టేసి కళ్ళు తుడుచుకొని కోచ్కి ఒక సమాధానం చెప్పింది. అక్కడ
హాస్పిటల్లో పిల్లలను చూసుకోవడానికి నా హస్బెండ్ ఉన్నారు, ఇక్కడ దేశాన్ని ముందు తీసుకోవడానికి నేనున్నాను అని చెప్తాను. ఎందుకు ఇప్పుడిప్పుడే గర్ల్స్ ఇంట్లో నుంచి కదులుతున్నారు. ఒక్కసారి ఇప్పుడు నేను మ్యాచ్ ఆడి ఇండియాకి నేను రిప్రజెంట్ చేయకపోతే ఎంతో మంది అమ్మాయిల జీవితం మళ్ళీ టీచర్లకి అంకితం అయిపోతుంది. వాళ్ళందరూ బయటికి రావడం కోసం ఇప్పుడు నేను ఈ మ్యాచ్ ఆడతాను, గెలుస్తాను, వాళ్ళు డెడికేట్ చేస్తారని ఆడి తెలిసి డెడికేట్ చేసి అర్థం చేసుకోవాలి. చాలా మంది అమ్మాయిలు నా వల్ల కాదు, నాతో నేనేం చేయగలుగుతానని ఏడుస్తారు. గుర్తుపెట్టుకోండి, अगर एक लड़के को जन्म दे सकता तो लड़की दुनिया में कुछ भी कर सकती ఒక వెయ్యి చేస్తే బాధపడించాలో అంత బాధపడించి ఒక స్త్రీ ఒక అమ్మాయి ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పుడు అలాంటి అమ్మాయి కలుసుకుంటే ప్రపంచంలో ఏదైనా సాధించగలరు. అండ్ ఇంకా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటే రీసెర్చ్ చెప్తుంది, లాస్ట్ 10 years నుంచి ఈ మధ్యకాలంలో ఏదైతే రికార్డ్స్ బ్రేక్ అయ్యాయో అందులో మ్యాక్సిమం రికార్డ్స్ సాధించింది 70% గర్ల్సే అంట. అంటే అర్థం చేసుకొని మనం ఎంత సాధించగలుగుతాం, ఎంత చేయగలుగుతాం. సో మీకు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకోసం ఇచ్చినట్టే వాళ్ళందరి జీవితంలో సందేశ్ మోహన్ కోచ్ ఇంపార్టెంట్ లేకపోతే ప్లే చేశారు కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. ఒక గురువు వాళ్ళ జీవితంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. ఎవరి జీవితంలో అయితే గురువు అనేది ఉండదు, కోచ్ అనేది ఉండరు, మెంటర్ అనేది ఉండరు, వాళ్ళ కింద ఫోర్స్ స్టేజెస్తేనే వాళ్ళ జీవితం అనేది ఆగిపోతుంది. ఎవరి జీవితంలో అయితే కోచ్ అనేది పెట్టుకుంటారో స్టార్టింగ్ 4 stages లో వాళ్ళు ఉంటారు. సో మీరు కూడా ఆల్వేస్ ఒక గురువును, ఒక కోచ్ను, ఒక మెంటర్ను తక్కువ స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పటి నుంచే మీరు పెట్టుకొని సరెండర్ అవ్వండి. అండ్ అలాంటి కోచ్, అలాంటి గురువు, అలాంటి మెంటర్ని పెట్టుకోండి ఎవరైతే ఆల్వేస్ మీకు పుష్ చేస్తుంటారో. నాతో పాటు చెప్పండి, ఏం చేయాలి? పుష్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళని మీరు పెట్టుకోండి. మరి మీరు అనవచ్చినప్పుడు మాకెవరుంటారు గురువు, మాకెవరుంటారు కోచ్, మాకెవరుంటారు మెంటర్ అని మీ కళ్ళ మీద ఎవరైతే ఫ్యాకల్టీస్ కల్పిస్తున్నారో ఇప్పుడున్న స్టూడెంట్ లైఫ్లో వాళ్ళని మీ కోచ్, మెంటర్, గురువులు వాళ్ళని మీరు ఎంచుకొని సరెండర్ అవ్వండి. ఇప్పుడు మీరు కూడా 2 రకాలు ఉంటారు అన్నమాట. ఒకటి గురువులు కూడా 2 రకాలు ఉంటారు. ఫస్ట్ వచ్చేసి అమ్మాయి నేను కాలేజ్కి వెళ్ళాలని చదివించో చెప్పుకోవాలంటారు. అప్పుడు నేను చెప్తాను, నేను పెళ్ళిపోయినా కొంచెం రేపు రావాలి కాలేజ్లోకి చూసాను. ఇంకో గురువు ఉంటారనమాట, యూ వైట్ కరెక్షన్ గట్టలో కొబ్బరి కట్టి స్టాండ్ అప్ ఆడవ్వలేదు, నేనేదో ర్యాండమ్ చెప్తా, వాడేదో నన్ను అనుకుంటాయి. ఓకే, సో అట్లా నిన్న కాలేజ్ పెళ్లి కాలేదు, నిన్న పెళ్లి కాలేదా, ఫీజులు కట్టి కాలేజీలో పంపిస్తుంటే పెళ్లిగా వస్తుంది. పెళ్లి చేస్తారే కట్ట. ఇది టైప్ 2 టీచర్ అనమాట. అంటే ఇంకా ఇంటెలిజెంట్ అనమాట. మనం ఏం చేస్తామంటే టైప్ 1 ఎవరైతే మనకు మంచి చెప్పారో వాళ్ళు దూరం నుంచి వెళ్తుంటే పరిగెత్తుకు వెళ్ళి ఆపి మరి గుడ్ మార్నింగ్ అని చెప్తాం మనం. టైప్ 2 ఎవరైతే ఆల్రెడీ పెరుగుతారో కొడుతుంటారో ఎవరైతే మనకి కరెక్ట్ చేస్తుంటారో వాళ్ళు పక్కనే నేర్చుకుంటారు, వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పమంటే నేను చెప్పానంట, ఎందుకు కొట్టినే అని అంటారు. చెప్తాను. కానీ జీవితాంతో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే మీకు తెలుస్తున్నారో, కొడుతున్నారో, మీ మిస్టేక్స్ కరెక్ట్ చేస్తున్నారో వాళ్ళే నిజమైన గురువులు మీ జీవితంలో. అలాంటి వాళ్ళు దొరకడం ఈ జన్మలో వేసుకుని మీ అదృష్టం కాదు, ఫీల్ కావాలి, అలాంటి వాళ్ళు దొరకడంలో అలాంటి వాళ్ళని మీరు అంటే మీకు ఉన్నంగా కూడా మనం మిస్ చేసుకోకండి దయచేసి. ఒకప్పుడు ఏమంటే నేను స్కూళ్ళలో చదువుతున్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే మా ప్రిన్సిపల్ వచ్చేసి టుమారో కాల్ యువర్ పేరెంట్స్ అంటున్నాను. ఇంటికి వెళ్ళి భయపడి చెప్తున్నాను ప్రిన్సిపల్ రమ్మున్నాను. అప్పుడు మా పేరెంట్స్ ఏం చేస్తున్నారు సార్, 2 కొడుతూ నేను ఏం చేసాను. ఇప్పుడు ఏంటన్నాడు తెలుసా, ఫస్ట్ ఆ లెక్చరర్స్ ఏదన్నా అన్నారనుకోండి, కొంతమంది స్టూడెంట్స్ సార్ బయటికి రాసుకున్నాను. రెండోది ఆ లెక్చరర్స్కి ఏదైనా సంబంధించిన డ్యామేజ్ చేస్తారు. మూడోది మా మమ్మీ చెప్తా తీసుకొస్తారు డాడీ. అరే ఏడు తీసుకొస్తారు. ఎవరైతే మన జీవితాన్ని ఇస్తున్నారో, ఎవరైతే మన లైఫ్ని చేంజ్ చేస్తున్నారో వాళ్ళకే మనం వాల్యూ ఇవ్వకపోతే మనం సక్సెస్ అయ్యి కూడా వేసి మార్కెట్, ఏదైనా సాధించి కూడా వేసి మన మార్కెట్. సో ఎప్పుడు కూడా గురువులకు అనేది రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, వాళ్ళకి అనేది సరెండర్ అవ్వాలి. సో ఇప్పుడు మీరు ఎంత రియలైజ్ అయ్యారని నాకు ఇంపార్టెంట్ కాదు, నిజంగా మీరు రియలైజ్ అయ్యారంటే నాకు ఎప్పుడు తెలుస్తుంది, మీ గురువులకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అలాంటి గురువు ఎవరో ఆల్రెడీ మీకు గుర్తొచ్చేసే టైప్. సో ఆ గురువుల దగ్గరికి వెళ్ళి సరెండర్ అయితే సార్ మీరు నన్ను ఎంత తింటారో తినండి, ఎంత కొడతారో కొట్టండి, ఇప్పటి నుంచి నా లోపల నుంచి బెస్ట్ అనేది బయటికి తీసుకురండి. ఏ స్టూడెంట్ అయితే వెళ్ళి సరెండర్ అవుతారో వాళ్ళంత గొప్ప స్టూడెంట్ బుక్ వెళ్ళలేదు, వెళ్ళి సరెండర్ ఎంతమంది 5 years సరెండర్ అవ్వడానికి రెడీ ఉన్నారు? వెళ్తారా? థ్యాంక్ యూ.
కొన్ని సాఫ్ట్వేర్ అట్లాంటివి కూడా ఉంటాయి కదా, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, దేవుడి వచ్చినా కూడా సరెండర్ కావాలి, అది వేరే విషయం అనుకోండి. ఓకే ఫైన్, బట్ ఎవరైతే సరెండర్ అయితే వాళ్ళకి సక్సెస్ కనిపిస్తుంది, మెరాకిల్స్ అయితే వాళ్ళ జీవితంలో. ఓకే, సో ఇప్పటికైనా మీ అందరికీ ఒక విషయం అయితే ఈరోజు క్లియర్గా అర్థమైపోయింది. మన జీవితంలో మనం నెక్స్ట్ లెవెల్ గ్రో కావాలంటే, ఫాస్ట్ గ్రో కావాలంటే మనకి ఎవరు ఉండాలి? మెంటర్, గురువు అనేది ఉండాలి. ఒకప్పుడు ఎలా ఉందంటే చాలా మంది స్టూడెంట్స్ కలిసి ఒక మంచి కోచ్, మెంటర్, గురువు కోసం వెతికేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? చాలా మంది లెక్చరర్స్ కలిసి ఒక మంచి స్టూడెంట్ కోసం వెతుకుతున్నారు. దొరకట్లే. స్టూడెంట్స్ ఆర్ వెరీ బిజీ ఇన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ దాని తర్వాత డిఫరెంట్ సాంగ్స్ పైన వాళ్ళు ఈ మధ్యకాలంలో రీల్స్ చేయడంలో ఎక్కువ బిజీ అయిపోయారు. ఏమనంటే ఎక్కువ ట్రెండింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకుంటారు, దాకా దాన్ని రుద్దుతూనే ఉంటుంది ఆ రంగిపోయేదాకా. స్పెషల్లీ ఈ మధ్యకాలంలో ఒక సాంగ్ అనేది ఎక్కువ వైరల్ అయితే చేస్తుంటారు ఎక్కువ కూడా. అదేంటది కుర్చీ మడత పెట్టండి, బట్టలు మడత పెట్టండి కానీ కుర్చీ మడత ఓకే. సో అట్లా దొరకట్లేదు అనమాట. స్టూడెంట్స్ అందరూ వెరీ బిజీ రీల్స్ అండ్ వెరీ బిజీ సెల్ఫీస్ కూడా. ఇక్కడ తిరిగే ఎక్కడ గురువులకు ఎడ దొరుకుతారు? గ్యాప్ ఇస్తే చాలు, ఫోన్లలో అడక్షన్, లేదంటే కొంతమంది ఉంటారు ఇక మన బ్రదర్ వస్తున్న ఆడికి ఆగు ఎందుకు చెప్తున్నా నీ గురించి. ఎవరైనా కనబడితే చాలు కొంతమంది అమ్మాయిలు చెప్పాలి. సో ఇవన్నీ కూడా మార్కెట్ అనేది డిఫరెంట్గా అయిపోయినాయి. అందుకోసం అనేది స్టూడెంట్స్ అనేది గురువులకు అనేది దొరకట్లేదు. మంచి స్టూడెంట్ ఎవరైతే సరెండర్ అయ్యి ఆ గురువుకు ఒక పేరు తీసుకొస్తారో, తల్లిదండ్రులకు ఒక పేరు తీసుకొస్తారో, దేశానికి ఒక పేరు తీసుకొస్తారు, అట్లాంటి స్టూడెంట్ దొరకలేదు మార్కెట్. అది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇన్ ద మార్కెట్. ఇది చెప్పడానికి నాకే నామోషంగా అనిపిస్తుంది ఈరోజు. సో అందుకోసం మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పటికైనా అలాంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరెండర్ అయిపోయి మీ బెస్ట్ అనేది తీసుకురామని వాళ్ళకి చెప్పారనుకోండి, మీరు కూడా సొసైటీలో ఎక్కడ ఇంకొకరికి ఎగ్జాంపుల్ లాగా ఉంటారు. సరే ఇంకొకరికి వెళ్దాం. మనం అల్టిమేట్ సక్సెస్, అల్టిమేట్ లైఫ్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సక్సెస్ అనేది కావాలి. ఎసానో కానీ సక్సెస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. కానీ నేనేమంటానంటే మీ జీవితంలో ఈ మూడు కనుక వచ్చేసారనుకోండి మీరు సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్తాను. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీడమ్. ఎవ్రీబడి రిపీట్. వాట్ ఈస్ ఫ్రీడమ్? టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఏ రోజైతే మీ జీవితంలో ఉంటుందో మీరు సక్సెస్ఫుల్ అనమాట. కొంతమంది దగ్గర ఈరోజు టైం చాలా ఉంది కానీ డబ్బులు లేవు. కొంతమంది దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి కానీ మర్చిపోయడానికి టైం లేదు. కానీ ఎవరి జీవితానికి రెండు పాస్ట్ వస్తే వాళ్ళు సక్సెస్ఫుల్ అనమాట. టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే మనం లైఫ్లో తొందరగా రిటైర్మెంట్ తీసుకోవాలి. బయట మీకు క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, ఎంతమంది ఏ ఏజ్లో రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. ఏ ఏజ్లో రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు? అరే కోర్ట్ షాప్లో 6th క్వశ్చన్ అడిగాను నేను కేసులో అర్థమైతే బేసిక్ క్వశ్చన్, ఏజ్లో రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను 60, 70, 90. మన పేరెంట్స్ అనేది మంచి ఫుడ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ కాలం బతకగలుగుతారు. 60, 70, 80 వాళ్ళకి వర్తిస్తుంది. అది మనం పొద్దున లేస్తే మంచూరియా, పానీపూరి, KFC, మెక్డానల్డ్స్, బిర్యానీ అండ్ ఆల్ పీపుల్ ఆర్ మధ్యప్రదేశ్ ఇంక్రీజింగ్. సో ఇవన్నీ మనం వేసుకుంటే మనం 60. కొంతమంది సూర్యుడికి 15 సంవత్సరాలు, అంటే వాళ్ళ ఏజ్ 15 సంవత్సరాలు, సూర్యుడికి 20 సంవత్సరాలు కనబడతారు. కొంతమంది వాళ్ళ ఏజ్ 20 సంవత్సరాలు, సూర్యుడికి 30 సంవత్సరాలు కనబడతారు. ఎందుకంటే ఈరోజు మొత్తం కూడా కెమికల్ బేస్, ప్రాసెస్ బేస్ ఫుడ్ తీసుకుంటా హెల్త్ పైన మొత్తం నెగ్లెక్ట్ చేసి ఒక ఎక్సర్సైజ్ లేదు, ఏమీ లేదు. అందుకోసం మ్యాక్సిమం మనం 50 years బతికే గొప్ప. సో రిటైర్మెంట్ 60 పెట్టుకోగానే దయచేసి రిటైర్మెంట్ అనేది ఎంత తక్కువ ఏజ్లో తీసుకుంటే అది రిటైర్మెంట్ అంటారు. ఇప్పుడు మీ ఏజ్ 50 ఉందనుకోండి యావరేజ్, ఒక వరస్ట్ కేసులో కూడా మీరు 25 లోపల రిటైర్మెంట్ తీసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ రిటైర్మెంట్, దట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్. అది జరగాలంటే ఏం చేయాలంటే మనం ఈ తక్కువ ఏజ్లో నుంచి మనం ఒక ఎంటర్ప్రెనర్ కావాలన్నమాట. అంటే ఒక స్టార్ట్అప్ లాంటి కంపెనీ స్టార్ట్ చేసి మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసి కొన్ని వందలాది మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వాలన్నమాట. కానీ మనకు అంత సీన్ లేదు, అంత ఆలోచన కూడా రాదు. ఎందుకు అని అంటే బికాస్ మన తప్పు కాదు, కొంతమంది మన మైండ్లో ఇంజెక్ట్ చేశారు చిన్నప్పటి నుంచి. ఏం ఇంజెక్ట్ చేశారు? ఒకసారి నేను క్వశ్చన్స్ అంతా మీకే తెలిసిపోతుంది. ఎంతమంది బుక్ తెలంగానే నిద్ర వస్తుంది? వెరీ గుడ్. ఎంతమందికి బుక్ తెలంగానే ఆకలి అవుతుంది? ఎంతమందికి చదువుకొని ఎగ్జామ్ హాల్లో పోగానే మర్చిపోతారు? అందరూ వస్తుంది రైట్. సో నా ఇది ఎందుకు జరుగుతుందంటే చిన్నప్పటి నుంచి మనం
తల్లిదండ్రులు అంతా కూడా బేటా మంచిగా చదువుకోవాలి, మంచిగా చదువుకుంటే మంచి మార్కులు వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తే రేపు రోజున మంచి పర్సెంటేజ్తో పాస్ అయితే రేపు రోజున మంచి కంపెనీలో జాబ్ వస్తుంది, మంచి కంపెనీలో జాబ్ వస్తే రేపు రోజున నీకు మంచి అమ్మాయిని చేసి ఈ క్లారిటీ కూడా బాగుంటుంది. కొంతమంది ఆ లాస్ట్ దాని కోసం చదువుతాను. సో ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం అన్నమాట. అందుకోసం ఈరోజు సందేశం మనం చదవలేకపోతున్నాం. దాన్ని నేనేం రికమెండ్ చేస్తానంటే నేను అందరికీ, తల్లిదండ్రులు సొసైటీలో కొంతమంది ఇలా ఇంజెక్ట్ చేసేవాళ్ళు, ఇలా ఇంజెక్ట్ చేసుకుంటే మనం బెస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇలా మంచిగా అనుకోండి, మంచిగా అనుకుంటే మంచి కాలేజీలో సీట్ వస్తే మంచి పర్సెంటేజ్ పాస్ అయితే పాస్ అయితే రేపు రోజున మీరు కంపెనీ పెట్టి కొన్ని వందలాది మందికి జాబ్ చెప్పవచ్చు. అందుకోసం చదువుకోవాలంటే ఎట్లుంటుంది అది? అందుకోసం ఇలా ముగ్గురు దగ్గర ఆటది, మన ముగ్గురు దగ్గర నిద్ర వస్తారు. అదే మనం రేపు రోజున కంపెనీ పెట్టి కొన్ని వందలాది మంది జాబ్ చేయాలని ఇంటెన్షన్ ఉంటే ఆటోమేటిక్గా నిద్ర అనేది రాదు, చదువు పైన ఫోకస్ అనేది ఉంటుంది. సో అందుకోసం మీ అందరికీ రికమెండ్ చేస్తున్నాను, మీరందరూ ఒక ఎంటర్ప్రెన్యూర్స్ కండి. బికాస్ యూ ఆర్ ద ఫ్యూచర్ అసెట్స్ ఆఫ్ అవర్ ఇండియా. లాస్ట్ టైం నేను దుబాయ్కి వెళ్ళాను, ఒక ప్రోగ్రామ్ తీసుకుని స్టేజ్ తిరిగి వెళ్ళిపోతుంటే కొంతమంది ఫారినర్స్ ఎన్ఆర్ఎస్ వచ్చి నాకు చెప్తున్నాను అనమాట, 2030 వరకు మీ ఇండియా నెంబర్ 1 కంట్రీ కాబోతుంది. నేను అడిగాను ఎందుకంటే అనిపించింది చెప్పండి. ఎందుకంటే ఏ దేశంలో లేని యూత్ మీ ఇండియాలో ఉన్నారు. అందుకోసం 2030 వల్ల ఇండియా నెంబర్ 1 అవుతుంది వరల్డ్ మొత్తం. నా క్లాస్ బుట్టాలే అనిపించింది కానీ నాకు కొట్టబుద్ధి కాలేదు, ఎందుకంటే నాకు అవన్నీ గుర్తొచ్చాయి. మళ్ళీ ఇండియాలో అందరూ మొత్తం కూడా యూత్ అంతా మొత్తం రీల్స్ చేసుకుంటా, టైం పాస్ చేసుకుంటా, గోల్స్ని పక్కన పెట్టుకొని ఆ లెక్క ఫాలో ఈ లెక్క ఫాలో అవ్వకుండా బిజీ ఉంటాయి. ఎప్పుడు నెంబర్ 1 అయితే కాదు ఈ జన్మం. ఇండియా ఎప్పుడు నెంబర్ 1 అయితే ఇండియాలో ఉన్న స్టూడెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ అతని గోల్ పైన ఫోకస్ చేసి ఆ గోల్ అచీవ్ చేస్తే ఇండియా ఆటోమేటిక్ నెంబర్ 1 అవుతుంది. డౌటే లేదన్నా. కానీ స్టూడెంట్స్ వాళ్ళ గోల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఈరోజు, డైవర్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఈరోజు, మొబైల్ అడిక్షన్ ఎక్కువ ఉన్నాయి ఈరోజు. సో అందుకోసం మీ అందరికీ రికమెండ్ చేస్తున్నా, ఈ రోజు నుంచి మీరు ఎందుకోసం కష్టపడాలి అని అంటే ఎవరో టీచర్లు చెప్పి చదువుకోమని, తల్లిదండ్రులు చెప్పి చదువుకోమని అందుకోసం కాదు. మీరు మీ లైఫ్లో తక్కువ ఏజ్లో ఫ్రీడమ్ పొందడం కోసం మీరు చదువుకోవాలని మైండ్లో ఫిక్స్ అయిపోండి. ఇంకా మీరు ఫిక్స్ కాకపోతే నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. 10th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్ అయిన తర్వాత రోడ్డు పైన నడుచుకుంటూ పోతుంటే సడన్గా ఫుల్ వర్షం పడుతుంది. వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంది. బస్ స్టాప్లో నేను నిల్చున్నాను వెళ్ళి, వాటర్ అనేది వేగంగా వస్తున్నాయి. అక్కడి నుంచి ఒక హస్బెండ్ వైఫ్ 3 పిల్లలు స్కూటర్ పైన వస్తున్నారు. అక్కడి నుంచి ఒక 6 years అబ్బాయి ముంగడ కూర్చున్నాడు, ఇంకొక 2 పిల్లలు మధ్యలో కూర్చున్నారు, వైఫ్ వెనకలో కూర్చుంది, అక్కడ నడిపిస్తున్నారు స్కూటర్. వర్షం చాలా పడుతుంది, పక్కకు ఆపాలి కానీ పక్కకు కూడా వాళ్ళు ఆపుతలేదు. ఎందుకంటే ఎమర్జెన్సీ పని ఏముంటుంది. ఇట్లా వస్తున్నారు అక్కడ ఒక మ్యాన్ హోల్ ఉంది, వాటర్తో కవర్ అయిపోయింది. నేను చెప్పే లోపలనే ఆ బండి అందులో పడుతుంది. నా కళ్ళ ముంగంటే ఒక 5-6 years అబ్బాయి ఎవరైతే ముంగడ కూర్చొని ఉండేనో ఆ బండిలో పడగానే వాడు వాటర్లో కొట్టుకుపోయింటే చచ్చిపోయాడు. తల్లిదండ్రులు అక్కడ కూర్చొని ఘోరంగా ఏడుస్తున్నారు. ఆ సీన్ నేను చూడలేకపోయాను. అండ్ ఆ రోజు ఆ సీన్ చూసిన తర్వాత నేను డిసిజన్ తీసుకున్నాను 10th క్లాస్ ఉన్నప్పుడే. రేపటి రోజున నన్ను నమ్ముకొని ఎవరైతే ఒక వైఫ్ వస్తుందో, ఒక పిల్లల జీవితంలో వస్తున్నారో వాళ్ళకి ఏ రోజుల్లో ఇలాంటి పరిస్థితి నేను దక్కనియను, వాళ్ళని ఇంకా మంచిగా తీసుకుంటానని చెప్పేసి ఆ రోజు నేను ఫిక్స్ అయిన ఫ్రీడమ్ కోసం పనిచేయాలి. నేను కూడా ఇప్పటికైనా కలుస్తాను. ఫ్రీడమ్ అనేది చాలా ముఖ్యం లైఫ్లో. ఈరోజు చాలా మంది పేరెంట్స్ చూసుకోండి, ఇవాళ ఈఎంఐల బతుకు అయిపోయింది అందరికీ కూడా. ఈఎంఐల ఫోను, ఈఎంఐల టీవీ, ఈఎంఐల ఫ్రిడ్జ్, ఈఎంఐల కూలర్, ఈఎంఐల కార్ ఈఎంఐ అండ్ ఈఎంఐల ఇంటిది ఈఎంఐ, ఈఎంఐల ఫీజులు, రోగాలు వస్తే కూడా హాస్పిటల్ బిల్లులు కూడా ఈఎంఐలు, ఆఖరికి పోతే కూడా ఈఎంఐలతోనే పోతున్నారు. అట్లాంటి బతుకు ఈరోజు బయట అయిపోయింది. మనం ఏమైనా కూర్చొని కంఫర్ట్ జోన్లో ఉండి ఫ్రీడమ్ కోసం మనం కష్టపడాలంటే దాని మైండ్లోనే తీసుకొస్తాం ఈరోజు మనం. ఎప్పటికైనా సీరియస్ అయిపోయి ఫ్రీడమ్ కోసం కష్టపడాలని ఒక గోల్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సక్సెస్ అంటే నా దృష్టిలో రెస్పెక్ట్. ఎవ్రీబడి రిపీట్.
వాట్ ఇస్ రెస్పెక్ట్ అంటే ఏజ్తో కూడుకుని వచ్చే రెస్పెక్ట్ కాదు, ఏజ్కి సంబంధం లేకుండా వచ్చేది రెస్పెక్ట్ అని అంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా బస్సు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నదో ఒక పెద్ద మనిషి వచ్చాడు, అప్పుడే మీరు వేసి వారికి సీట్ ఇచ్చారు. ఎందుకు? ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చారు. ఎసానో కానీ ఏజ్కి సంబంధం లేకుండా కూడా వస్తే రెస్పెక్ట్ అంటారు. ఎగ్జాంపుల్, మీరు అలాంటిది ఏదైనా సాధించారు, ఇలానే ఫంక్షన్లో ఒక ఫంక్షన్ అవుతుంటే మీరు వస్తుంటే అందరు లేచి ఈక్వల్ క్లాస్ కొట్టి వెల్కమ్ చేసి మీరు స్టేజ్ పైకి వచ్చిన తర్వాత అందరు జరిపేసి సెల్ఫీ తీసుకుంటే దట్ ఇస్ కాల్డ్ రెస్పెక్ట్. అది కూడా మీకంటే ఏజ్ పీపుల్ కలిసి మీకు వెల్కమ్ చేస్తుంటే. ఇంకా అర్థం కాకుండా ఇంకో సీన్ చెప్తాను నేను. మీరందరూ కూడా రోడ్డు పైన నడుచుకుంటూ పోతున్నారు, మీ తల్లిదండ్రులు కూడా రోడ్డు పైన నడుచుకుంటూ పోతున్నారు. కానీ మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల ఐడెంటిటీ వాడుకొని బతుకుతున్నారు సొసైటీలో. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? పలానా వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకంట, పలానా వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురంట అని ఇలాగే పిలుస్తారు మార్కెట్లో. మనకి అలానే గుర్తుపడతారు కూడా, ఎందుకంటే మనకంటూ ఐడెంటిటీ లేదు. కానీ మీరు సక్సెస్ సాధించిన తర్వాత మీ అమ్మ నాన్న రోడ్డు పైన నడుచుకుంటే అలా తల కింద తీసుకొని పోతుంటే ఎవరో చోళ్ళ నుంచి విన్నారు, నోటి నుంచి ఏమని తెలుసా? పలానా కూతురు వాళ్ళ నాన్నంట, పలానా వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నంట. అప్పటి వరకు తల కింది చేసుకొని నాన్న నడుచుకుంటుంటే ఆ మాట తల ఎత్తుకొని ఇలా గర్వంగా నడుచుకుంటూ పోతుంటే ఎట్లుంటుంది ఆ ఫీలింగ్? అది రెస్పెక్ట్. అది ఇవ్వాలి మన తల్లిదండ్రులకి కన్నారు కాబట్టి. అండ్ రెస్పెక్ట్తో పాటు మూడోది నా ఫేవరెట్ ఉంది, కానీ రెస్పెక్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి. అది మధ్యకాలంలో ఎక్కువ ట్రెండ్ అయిపోయినారు, దానికోసం ఆ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఈ మధ్యకాలంలో కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్కి చాలా ఘోరంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఫోన్ ఇప్పిస్తే తింటా, ఫోన్ ఇప్పిస్తేనే నేను కాలేజ్కి వెళ్తా, లేకపోతే నేను సస్తా, లేదంటే కొన్ని ఉంది బైక్ ఇప్పిస్తేనే నేను కాలేజ్కి వెళ్తా, లేదంటే నేను సస్తాం అని ఇలా బ్లాక్మెయిల్ ఎక్కువైంది ఈ మధ్యకాలంలో. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. ఒక అబ్బాయి ఊపుకే వాళ్ళ నాన్న ఘోరంగా టార్చర్, బైక్ ఇస్తా కావాలా, బైక్ ఇస్తా కావాలా, బైక్ ఇస్తా కావాలా, ఇలా ఘోరంగా టార్చర్ పెట్టింది వాళ్ళ నాన్నని. పాప వాళ్ళ నాన్న 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నాడు రోజు ఆఫీస్కి. స్లిప్పర్స్ అయిపోతున్నాయి, కొత్త కొనుక్కోలేకపోతున్నాడు, బడ్జెట్ ప్రాబ్లం, వీడికో టార్చర్ రోజు. ఒకగాని ఒక కొడుకు ఏం చేయాలని చెప్పేసి ఒక్కొక్క రూపాయి సేవ్ చేసుకుంటూ ఏదో ఒక రోజు బైక్ కొనుక్కుంటే అతని టైం సేవ్ అయిపోయింది కొంచెం అని చెప్పేసి. కానీ వీడి డాక్టర్కి ఆయన సేవ్ చేసుకునే డబ్బులతో వీడికే బైక్ ఇచ్చేసాడు. కట్ చేస్తే వాడు బైక్ హ్యాండిల్ చేసే పుయ్య అని చెప్తున్నాడు వాడు. అందరూ వచ్చేసి తల్లిదండ్రులు చెప్తారు, చెయ్యి ఏం కొడుకున్నాయా రోడ్డు మీద వాడు అర్థమవుతున్నాడని. జనాలకు ఏమైందని కూడా మనకి కేర్లెస్ పాపం పడుతున్నాడు మాటలు కూడా. మళ్ళా లంచ్ కూడా అట్లనే ఆఫీస్ పోయి వస్తున్నాడు. ఒకరోజు రిలేటివ్స్ వచ్చి ఫంక్షన్ ఉందని చెప్పారు, సరే వస్తామని చెప్పారు. నెక్స్ట్ డే తల్లి అండ్ ఫాదర్ ఇద్దరు కూడా హస్బెండ్ వైఫ్ ఒక ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేసి బస్ ఎక్కి ఆ ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చి ఆ బస్ దిగి లోపలికి నడుచుకుంటూ వస్తున్నారు. అప్పుడే మనం సార్ మన బైక్ తీసుకొచ్చి ఆ ఫంక్షన్ హాల్ చుట్టూ ఇట్లా ఆపేసి ఇట్లా స్టాండ్ సైలెంట్గా వేసి ఇట్లా తీసుకుని ఇలా లోపలికి వస్తున్నాడు. అప్పుడు రిలేటివ్స్ అందరూ చూస్తారు ఈ సీన్ని. వాళ్ళేమో బస్ నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఏమో రియాలి వస్తున్నాడు. ఇట్లాంటి కొడుకునైతే అక్కడే కనద్దు. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఇట్లాంటి ఫ్రెండ్ అయితే అస్సలే ఉండదు నాకు, రిలేటివ్స్ ఇట్లాంటి రిలేటివ్ అయితే అస్సలే ఉండదు అని అందరూ ఇట్లా ఫీల్ అవుతున్నాడు అనమాట. వాళ్ళు చూసి వాడేమో జాలీగా పోతున్నాడు. ఇదొక సీన్ నెంబర్ 2. ఇప్పుడు ఇదే స్థానంలో మీరున్నారు, మీరు రియలైజ్ అయిపోయి ఇట్లా నేను బతకొద్దు అని చెప్పేసి ఇమీడియట్గా మీరు మంచి కాలేజ్కి వెళ్ళకుండా మీ తల్లిదండ్రులు ఎవరైతే డబ్బులు ఇస్తే అవి సేవింగ్ చేసి కూడా వచ్చి రేపు రోజున మీరు ఇంకా ఏదో మీ తల్లిదండ్రులకి ఉంటారు రిటర్న్లో సాయపడి ఏదైనా చిన్న జాబ్లో చిన్న పార్ట్ టైం జాబ్స్ ఏదో ఒక విషయం ఏదో చేసి 4 రూపాయలు సంపాదించి దాని తర్వాత మీ ఫాదర్ రోజు 10 కిలోమీటర్లు నడుచుకుని వస్తున్న ఆ సీన్ చూడలేక ఒక రోజు మీ ఫాదర్ ఒక బర్త్డే రోజు మీరు షోరూమ్ కరెంట్ పిలిచారు మీ ఫాదర్ని. మీ ఫాదర్ కంగారుగా వచ్చిన షోరూమ్కి ఏమైంది మా కూతురు మా అబ్బాయి పిలిచినాయి. అక్కడ వచ్చిన తర్వాత అక్కడ ఒక బైక్ దానిపైన ఒక రెడ్ కలర్ క్లాత్ వేస్తుంది. మీరు చెప్పారన్నమాట మీ ఫాదర్కి, నాన్న తీ ఒకసారి ఆ క్లాత్. ఆ తీయగానే అక్కడ డ్రీమ్ బైక్ అక్కడ ఉంది. నాన్న ఇంటికి గిఫ్ట్ వెనుకలు చూసుకొని నాన్న ఏం రాస్తుంది అని అంటే వెనుకల పోయి చూసుకొని ఉంటే అక్కడ రాసింది అనమాట టాటా గిఫ్ట్ కనిపిస్తారు. ఆ బైక్ వేసుకొని మీరు నాన్న మంచిగా రోడ్డు పైన పోతుంటే అందరికీ ఆత్మని చూపిస్తున్నాడు, చూడు నా కూతురు చూసి నా అబ్బాయి చూసినాడు. ఎంత గర్వంగా ఎట్లుంటుందో ఆ ఫీలింగ్ అనేది. అదే మీ నాన్న ఇప్పిస్తే మీ అమ్మ ఇప్పిస్తే ఎంతలో రాపించుకుంటావు కదా.
డాడీ గిఫ్ట్ మాస్ గిఫ్ట్ అని రోడ్ పైన పోతున్నప్పుడు వచ్చి తూప్ అని నవ్వుతున్నారు అక్కడ జనాలు. వీడి తల్లిదండ్రుల జీతంతో బతుకుతున్నాడు, వీడి తల్లిదండ్రుల డబ్బులతో బతుకుతున్నాడు, వీటి కూడా ఒక బతికేనా అని చెప్పి నవ్వుతున్నారు బయట. అట్లా కాకుండా మీ తల్లిదండ్రులు మీ ఇంకంతో బతుకుతున్నప్పుడు ఆ గర్వమైన ఫీలింగే వేరు. కొన్ని కోట్లు సంపాదించిన కూడా అంత ఫీలింగ్ ఉంటుంది తల్లిదండ్రులకి. అట్లా ఇవ్వాలి ఫీలింగ్. దట్స్ కాల్ రెస్పెక్ట్. దానికోసం ఈరోజు ఏం చదువుతున్నావు, ఏం కష్టపడుతున్నావు, ఏం చేస్తున్నావు అని ఒకసారి ప్రశ్నించుకోవాలి. మూడోది లెగసీ. ఎందుకంటే లెగసీ గట్టిగా లెగసీ అంటే ఏంటి? మనం పోయిన తర్వాత మన గురించి నెక్స్ట్ జనరేషన్ మాట్లాడుకోవడం, మనం పోయిన తర్వాత మన గురించి ఒక టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ ఉండిపోవడం, మనం పోయిన తర్వాత మన గురించి ఒక బయోగ్రఫీ రావడం, మనం పోయిన తర్వాత మనం ఏదైతే విలేజ్లో పుట్టి పెరిగామో అక్కడ ఒక స్టాచ్యూ అనేది మనకి కట్టడం, మనం పోయిన తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ అనేది ఇన్స్పిరేషన్గా తీసుకోవడం, ఇదంతా లెగసీ కిందకి వస్తుంది. మనం అంతా పై నుంచి వచ్చినప్పుడు ఒక పేరుతో పుట్టాము భూమి పైన లే, కానీ చనిపోయిన తర్వాత మనకు ఒక పేరుతోనే మనం పైకి పోతాం. కానీ ఆ పేరు అలా ఇలా వేస్ట్ కాకూడదు, చరిత్రలను తెలుసుకోవాలి. స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం లాగా, మదర్ తెరీసా లాగా తెలుసుకోవాలి. దట్స్ ఆల్ లెగసీ. వాళ్ళ లెగసీ కోసం అనేది ఏం చేస్తున్నారనేది చాలా మ్యాటర్ అయింది. ప్రతిరోజు కట్ చేస్తే ఒక 5-10 years తర్వాత ఎవరో ఒక ఫిలిం డైరెక్టర్ వచ్చారు మీ దగ్గరికి. సార్ మీ పైన ఒక ఫిలిం తీయాలనుకుంటున్నా, కొంచెం ఏం చేశారనేది ఒకసారి చెప్పండి సార్ అన్నాడు. అప్పుడు నువ్వు చెప్తున్నావు, పొద్దున్నే లేచినా తిన్నా మళ్ళీ వన్నా, మళ్ళీ పొద్దున్నే లేచినా తిన్నా మళ్ళీ వన్నా, చీ కూడా ఒక బతికేనా అని చెప్పి ఫిలిం డైరెక్టర్ వెళ్ళిపోయాడు. కానీ అదే మీరు అలా కష్టపడి రేపు రెండు కట్ చేస్తే 10 years తర్వాత ఒక ఫిలిం డైరెక్టర్ వచ్చి మీ గురించి చెప్పమని అన్నప్పుడు మీకు ఒక్కొక్క సీన్ చెప్తుంటే ఆయన రాసుకుంటే గూస్ బంప్స్ వస్తుంటే ఎలా ఉంటుంది ఆ సీన్ చెప్పండి. నాకు దాని దగ్గర ఏం కష్టపడుతున్నాం? పొద్దున లేచిన తర్వాత కనీసం ఆ బట్టలు కూడా ఫోల్డ్ చేసుకోరు, కనీసం స్నానం కూడా చక్కగా చేయరు, కింద ప్లేట్ కూడా చక్కగా ఇయ్యరు. అట్లాంటి సోమతో బతుకుతున్నాం మనం ఈరోజు. అది కూడా ఒక బతికేనా? ఇది ఒక ఇన్స్పిరేషన్ ఉంటుందా? ఈరోజు నేను ఎంకైతే చూస్తే లాస్ట్ 10 years జర్నీ నేను చూసుకున్నట్టయితే నాకే ఇన్స్పిరేషన్ ఉంటుందంటే అట్లా బతికిన ప్రతి రోజు అండ్ అట్లా బతకాలి కూడా మనం చెప్తాను. చెప్పండి. అందుకోసమే ఈ రోజు నుంచి మీరందరూ ఒకటి ఫిక్స్ అయిపోండి. ఇక్కడి నుంచి నేను కష్టపడితే ఫ్రీడమ్ కోసం కష్టపడతా, రెస్పెక్ట్ కోసం కష్టపడతా, లెగసీ కొట్టడం కోసం కష్టపడతా అని ఈ ఏజ్లోనే ఫిక్స్ అయ్యారనుకోండి. చెప్తున్నాను కదా, చరిత్రలు తిరిగి రాస్తారు మీరు. చరిత్రలు ఈ ఏజ్లో ఫిక్స్ అయితే స్పెషల్లీ ఈ ఇంటర్మీడియట్ ఏజ్ అనేది అర్థంగానే ఏంటన్నమాట. అది ఆ 10th class వరకు కొంచెం స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది. అప్పుడు కూడా ఆ డిగ్రీ బీటెక్లోకి వెళ్ళినప్పుడు కూడా కొంచెం మెచ్యూరిటీ లెవెల్ ఉంటుందట. కానీ మెచ్యూరిటీ లెవెల్ మనుషులు ఏదైనా ఏమైందంటే అదే ఇంటర్మీడియట్ అంట. ఆ ఇంటర్మీడియట్ ఏమడదన్నారు మనం లైఫ్ అంటే లైఫ్ మొత్తం కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మొత్తం కలర్ఫుల్గా. ఎంత కలర్ఫుల్ అనంటే పాస్ అయినా కలర్ఫుల్, ఫెయిల్ అయినా కలర్ఫుల్, ఎవరినైనా కొట్టినా కలర్ఫుల్, కొట్టించుకున్నా కలర్ఫుల్, మొత్తం కలర్ఫుల్. ఎందుకంటే అర్థం కాని ఏది. ఈ అర్థం కాని ఏదిలోనే అర్థమయ్యే డిసిజన్ తీసుకుంటే నీ జీవితం మారిపోతుంది, నీతో పాటు ఉన్న వాళ్ళందరి జీవితాలు మారిపోతాయి. అర్థం చేసుకోండి. అర్థమవుతుందా లేదా? ఓకే. సో నా ఫ్రీడమ్, రెస్పెక్ట్, లెగసీ ఎంతమంది పొందాలనుకుంటున్నారు చెప్పండి. అడిగాక అమ్మ కూడా పెట్టారు, చేతులు ఎత్తరేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్రీడమ్, రెస్పెక్ట్, లెగసీ ఈ 3 మీరు పొందాలనుకుంటే ఇక్కడ నుంచి క్లాస్ మీకోసం స్టార్ట్ అవుతుంది. ఆ 3 అచీవ్ చేయాలంటే ఏం చేయాలో నేను చెప్పబోతున్నాను. రెడీ అందరూ కూడా? రైట్. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రీడమ్, లెగసీ ఇవన్నీ కూడా మన లైఫ్లో పొందాలంటే గోల్స్ సెట్ చేసుకోవాలి. ఏం సెట్ చేసుకోవాలి? బయట క్వశ్చన్ వచ్చింది కాబట్టి అడుగుతాను. ఎంతమంది గోల్స్ ఉన్నాయి ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. థ్యాంక్ యూ. చెప్పండి. ఇప్పుడు ఎంతమంది గోల్స్ ఉన్నాయి హ్యాండ్ రైజ్ చేయంటే కొంతమంది ఫుల్ హ్యాండ్ రైజ్ చేస్తారు, ఫుల్ గోల్ ఉంది. కొంతమంది సగమే రేజ్ చేస్తారు, సగం. కొంతమంది అయితే హ్యాండే రేజ్ చేయాలి. ఈ జీవితాంతం వేరే వాళ్ళ గోల్ కోసం పనిచేస్తారు. లాస్ట్ టైం 14 Women's కాలేజ్లో ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను ఇలా వెళ్ళిపోతుంటే ఒక అమ్మాయి ఎన్నికల నుంచి పరిగెత్తుకుని వస్తుంది. సార్ ఒక నిమిషం, ఇంకొకసారి నేను మా ఇంట్లో కాదు, మీరు అక్కడ చూడకూడదు. ఓకే. సో అమ్మాయికి అడిగిన ఏమైతే అమ్మాయి ఏమైనా డౌట్ ఉందా? సార్ ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటా రిక్వెస్ట్? సెల్ఫీ కావాలి. నేనేదో ప్రోగ్రామ్లో డౌట్ అంటానేమో అనుకున్నాను నేను. సెల్ఫీ అంట. సరే సెల్ఫీ పక్కన పెట్టి కానీ ఫస్ట్ లో కూర్చొని నేను చూస్తాను. నేను గోల్స్ అడిగాను.
నువ్వు చేతి పైకెత్తలేదు, ఏమేమి గోల్ లేదు అన్నట్టు అడిగిన. అప్పుడు అమ్మాయి యొక్క ఆన్సర్ ఇచ్చింది, నా మైండ్ బ్లాక్ అయిపోయింది. తెలుసుకోవాలను ఏంటో అమ్మాయి ఏమని ఆన్సర్ ఇచ్చిందంటే, మనకెందుకు సార్ గోలు, నన్ను కూడా కనిపిస్తున్నారు, మనకెందుకు సార్ గోలు, ఎవడో ఒకడు వస్తాడు, ఆల్రెడీ వాటి గోలు, ప్రపంచం గోలు, మొత్తం గోలు గోలు, మళ్ళీ నేను ఎందుకు కష్టపడ, ఆల్రెడీ నా కోసం ఒకటి కష్టపడుతుంది కదా అట్లా ఎవరు అన్నారు అమ్మాయిలు. మన కోసం ఒకడు వెయిట్ చేయాలి, ఒకటి డిపెండ్ అయి ఉండాలి, మనం కోసం డిపెండ్ కావాలి చేస్తాను. సో అట్లా ఉంది పరిస్థితి వెయిట్ అయ్యి మధ్యకాలంలో. సో అందుకోసం గోల్ సెట్ చేసుకోండి. అసలు జనాలు ఎందుకోసం గోల్ సెట్ చేసుకోవాలని కొంచెం రీసెర్చ్ చేస్తున్నారు. అట్లా ఫస్ట్ పాయింట్ గోల్ ఇంపార్టెంట్ కాదని సెట్ చేసుకోరు. రెండోది వచ్చేసి ఎలా సెట్ చేసుకోవాలని తెలియక సెట్ చేసుకోరు. మూడోది